గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఏంటి ఇక్కడ మీకు ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా, ఇవి మార్నింగ్ మేము తీసుకొచ్చిన సామాన్లు, లైక్ స్నాక్స్ అండ్ ఇంట్లోకి కొన్ని అవసరమైనవి తీసుకొచ్చన్నమాట. లైక్ బార్లీ, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, తర్వాత కేక్ చేయడానికి కొన్ని ఐటమ్స్, మురి మిక్చర్ చేయడానికి, ఎందుకంటే ఇంకా అన్ని ఇంట్లోనే చేస్తున్నాం కదా రెసిపీస్ అన్నీ, మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు. సో ఏమైనా స్పెషల్ రెసిపీస్ మీకోసం చేద్దాము అని చెప్పి ఈ క్వారంటైన్ టైంలో అందుకే తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి రితిక ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటేంటి అని, తనే నోటితోనే మాట్లాడుతుంది. ఒకసారి మీరు కూడా వినండి, మీ అందరికి ఇష్టం కదా. ఇంకా బ్రెడ్, ఆయిల్, షాంపూ. వెరీ గుడ్. అదేంటి? కేక్. అది కేక్. నీకు అక్కకి పేస్ట్, బ్రష్ చేస్తావు కదా అది. ఇది బాదామ్స్, అది అంజీర్. నీ పక్కన ఉన్నదేంటి? అంజీర్. నీకు ఇష్టమా? హెయిర్ ఆయిల్, బ్రెడ్. ఇప్పుడు నేను ఇక్కడ మా మమ్మీ ఏం చేస్తున్నారంటే, మ్యాంగో ఉంది కదా, పీసెస్ కింద కట్ చేశారు. యాక్చువల్లీ ఇవేంటంటే, ఒకటి మొన్న బ్లాగ్లోని మీకు మ్యాంగో చికెన్ కర్రీ చూపించాం కదా, అందులో ఒక పండు ముగ్గిపోయింది అన్నమాట. సో అది కూరల్లో వేసిన తీపి వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇలా పీసెస్ కింద కట్ చేసేసారు. దీనికి వచ్చేసి ఉప్పు కారం వేసుకుని తింటే సూపర్ ఉంటుంది తెలుసా. అండ్ మీకు నేను వీలైతే మమ్మీ తయారు చేసిన, అంటే మమ్మీ చేత నేను ఇన్స్టెంట్ మ్యాంగో పిక్కల్ ఎలా పెట్టుకోవాలనేది షేర్ చేస్తాను. ఒకవేళ మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి. చాలా చాలా బాగుంటుంది. అంటే నిల్వ పచ్చడి కాదు, ఇన్స్టెంట్ పిక్కల్. హ్యాపీగా అది మీరు బెల్లం ఇవన్నీ వేసి చేస్తారు, మా మమ్మీ చాలా బాగా చేస్తారన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఉప్పు కారం వేసేస్తున్నారు ముక్కలన్నిటికీ కూడా. సో ఇవన్నీ కలుపుకుని ఒక 10 నిమిషాల తర్వాత అవన్నీ పట్టి తింటే సూపర్ ఉంటుంది. మ్యాంగోస్ కదా, సో సమ్మర్ వచ్చేసింది, మ్యాంగో లవర్స్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా మ్యాంగోస్ తినడానికి. అండ్ ఇక్కడ వచ్చి నేను గార్డెన్ చూపిస్తున్నాను. లైక్ ఏంటంటే మొక్కలు, ఇక్కడే కనకంబరాలు, మొరం మొక్కలు ఇవన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. సో నేను ఇంకా పువ్వులు కోద్దామని అనుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మమ్మీ ఈరోజు పూరి విత్ పొటాటో అండ్ గ్రీన్ పీస్ కర్రీ చేయబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాము. సో దానికి ఒక ప్యాన్ పెట్టుకున్నాము, దాంట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు సామాన్లు వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి. సో మనకి అవైలబుల్గా ఉన్నవన్నీ పోపు సామాన్లు వేసేసుకుంటాం. అండ్ పూరీకి బంగాళదుంప గ్రీన్ పీస్ కర్రీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. అండ్ తర్వాత మనం కరివేపాకు వేసుకున్నాము, ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం. ఒకసారి బాగా కలిపేసుకోవాలి, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. సో చాలా రోజులైంది పూరీ చేసి మమ్మీ. అసలు యాక్చువల్లీ ఇదేంటంటే మా డాడీ కోరిక మాట, లైక్ పూరీ తినాలి అని ఉందని అన్నారు. అందుకని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ డాడీ కోసం అని చెప్పి మమ్మీ చేస్తున్నారన్నమాట. సో ఇక్కడ వచ్చేసి చూడండి, మనకి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాం. యాక్చువల్లీ నాన్ వెజ్తో మనం టిఫిన్స్ అయితే ఇంకా బాగుంటుంది అనుకోండి, బట్ ఏం చేసామంటే డాడీకి ఇలా ఈ కాంబినేషన్ కావాలని అడిగారని చెప్పి చేస్తుంది మమ్మీ. సో ఇక్కడ మనం పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాము. సో వేసుకుని ఒకసారి మొత్తం అన్నీ కూడా కలిపేసుకోవాలి.
సో ఇప్పుడు మొత్తం కలిసిపోయింది కదా, అండ్ నూనె కూడా పైకి తేలుతుంది. కారం వేసుకోండి. కారం మీకు ఎంత తింటే అంత టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా గ్రీన్ పీస్ యాడ్ చేసుకుంటున్నాము. సో గ్రీన్ పీస్ వచ్చేసి ఇవి ఫ్రోజన్ గ్రీన్ పీస్ మార్నింగే తీసుకొచ్చాను కదా, సో ఫ్రెష్గా ఉన్నాయి. ఎక్కువగా గ్రీన్ పీస్ యాడ్ చేస్తూ ఉంటాం, లైక్ గ్రీన్ పీస్ పులావ్ అలా నాకు చాలా ఇష్టం. గ్రీన్ పీస్ నూడిల్స్లో కానీ మ్యాగీస్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి కదా. సో ఇప్పుడు గ్రీన్ పీస్ వేసేసాము. సో వేసేసి మొత్తం అన్నీ కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి టమాటా ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాము. ఎందుకంటే కారం ఫస్ట్ వేసుకున్నారు కదా, ఒకసారి చూసుకుని అప్పుడు దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి, లేకపోతే కారం స్పైసీగా ఉంటుంది కదా. సో ఇప్పుడు మొత్తం మనకి టమాటాలు మగ్గినంత వరకు కూడా ఒకసారి మొత్తం అన్ని కూడా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బంగాళదుంపని వేస్తున్నాము. ఇది స్మాష్డ్ పొటాటో అన్నమాట. ముందుగా బంగాళదుంపని ఉడకబెట్టేసాము. ఉడకబెట్టి తొక్క తీసేసి దాన్ని చేతితో పిసికేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అంటే ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. చాలా మంది ఏంటంటే ముక్కలు కట్ చేసి వేసుకుంటారు. మీకు కావాల్సితే అలాగా చేసుకోవచ్చు, బట్ అదేంటంటే మీకు ఫుల్ కుక్ అయినట్టు ఉండదు. ఆ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. బట్ మేమైతే ఇలాగా చేస్తుంటాం, అలా కూడా తింటాం. బట్ ఈ విధంగా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో చూడండి మొత్తం అన్నీ కూడా దగ్గరికి మనం ఆ మసాలాస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ బంగాళదుంప ముక్కలకి పట్టేటట్టు శుభ్రంగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మనం వాటర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. గ్రేవీ అంటే మీకు ఎక్కువ కావాలి అని అనుకుంటే దాన్ని బట్టి వాటర్ చూసుకుని వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాము. సో వాటర్ కొంచెం మనకి కర్రీ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా, తినాలనిపిస్తుంది. పూరీస్లోకి చపాతీస్లోకి కూడా బాగుంటుంది. ఇది నాట్ ఓన్లీ ఫర్ పూరీస్, చపాతీస్ పుల్కాస్ వాటికి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అనేది. సో వాటర్ వేసేసుకుని జస్ట్ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఉడకాలి కదా మొత్తం అన్నీ కూడా ఒకసారి. సో లాస్ట్లో ఏంటంటే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాము. వేసేసి ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఒక గిన్నెలోకి శనగపిండి వేసుకున్నాము. శనగపిండి వేసి కొంచెం వాటర్ వేసుకుని లంప్స్ లేకుండా కలుపుకుని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ శనగపిండిది ఇందులో ఈ బంగాళదుంప కూరలోకి వేసి మెల్లిగా కదుపుతూ ఉండాలి. సో ఈ విధంగా ఏంటంటే కొంచెం థిక్గా అయిపోతుంది కదా, సో మనకి చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో మనకి ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. బంగాళదుంప గ్రీన్ పీస్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా పూరీ విత్ ఇది తింటే సూపర్ ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్తో మేము స్టార్ట్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేమందరం చపాతీస్ పూరీస్ చేస్తున్నాము. సో ఇక్కడ అక్కేమో రోల్ చేసి రౌండ్ బాల్స్ చేసి ఇస్తుంది, నేనేమో పావుతున్నాను అనమాట. అండ్ పక్కన రితిక కూడా చూసారా కూర్చుని. సో ఇక్కడ అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము. సో నేను ఇక్కడ చెమట అది ఫుల్ స్వెట్టింగ్, వంటగదులు అస్సలు ఉండలేకపోతున్నాము. అందరూ హెల్ప్ చేసుకుంటున్నాం, ఎందుకంటే కలిసి కదా చేసుకోవాలి మొత్తం ఏదైనా కూడా. సో ఇక్కడ నేను చిన్న చిన్న సైజెస్ పూరీలు నేను పావుతున్నాను, అండ్ అక్క వచ్చేసి బాల్ చేసేస్తుంది. నేను సగం చేశాను అండ్ అక్క సగం చేసింది. మమ్మీ వచ్చేసి పూరీలు చేస్తున్నారు అనమాట. సో రితిక వచ్చేసి ఇగోండి హెల్ప్ చేస్తుంది మాకు. వర్ష కూడా ఏంటంటే బయట అక్కడ టీవీ చూస్తూ తను అక్కడ చేసుకుంటుంది అన్నమాట. పూరీ విత్ బంగాళదుంప గ్రీన్ పీస్ కర్రీ రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ యమ్మీ బ్రేక్ఫాస్ట్. సో పూరీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. తర్వాత కాసేపు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లెమన్ వాటర్ తాగుతున్నాను. సో సమ్మర్స్ కదా, వాటర్ కంటెంట్ ఉన్నవి ఎక్కువ తాగండి. సో దట్ ఏంటంటే మనకి చాలా హైడ్రేట్ అవుతుంది కదా. బటర్ మిల్క్ కానీ వాటర్ జ్యూసెస్లు కానీ లేకపోతే ఇలాగ లెమన్ వాటర్స్ కానీ తాగుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసాము. చేసేసి ఇప్పుడు వచ్చేసి అక్క ఇక్కడ ఏం
చేస్తుందంటే ఐబ్రోస్ చేస్తుంది. చాలామంది అడిగారు కదా మన ఇంట్లోనే ఏమైనా, ఇప్పుడు ఎలాగో మనకి పార్లర్స్ అవి ఏమి ఉండట్లేదు, సో ఇంట్లోనే ఏం చేసుకోవాలి అంటే సెల్ఫ్ థ్రెడింగ్ కూడా చేసుకోవచ్చు. సో నేను వీలైతే అది కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి పక్కన హారిక అక్క ఉంటుంది, నైబర్స్ మాట. సో అక్కకి మా అక్క ఐబ్రోస్ చేస్తుంది. అక్క తర్వాత మమ్మీ కూడా చేయించుకున్నారు. అండ్ నేను ఇంకా చేయించుకోలేదు, నాకు ఇంకా గ్రో అవ్వలేదు అనమాట. సో బాగా గ్రో అయిన తర్వాత అప్పుడు నేను చేయించుకుంటాను. సో మీకు నేను చూపిస్తున్నాను ఎలా చేస్తుందని. అక్క బ్యూటీషియన్ మీ అందరికీ తెలిసిందే, సో అందుకనే చాలా ప్రొఫెషనల్గానే ఉంటుంది. సో ఇక్కడ ఐబ్రోస్ షేప్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థిక్గా ఉన్నాయి చూసారు కదా, సో చాలా జాగ్రత్తగా చేయాలి. నేను ఇక్కడ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట. సో ఈ విధంగా ఐబ్రో షేప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే అక్క దీనికి చేస్తుంది అన్నమాట. సో నీట్గా వచ్చేసాయి షేప్ అంతా కూడా మొత్తం. అండ్ తర్వాత లాస్ట్లో వచ్చేసి దాన్ని షేప్ చేసేసుకుంటున్నాము. సో ఇక్కడ చూసారు కదా, ఫైనల్లీ ఐబ్రో షేప్ అయితే అయిపోయింది. నీట్గా చక్కగా మంచి షేప్ వచ్చింది కదా. అండ్ లాస్ట్లో ఏం చేస్తామంటే సిజర్తో ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసి అండ్ దాన్ని నీట్గా బ్రష్ చేస్తుంది. సో అది మస్కారా బ్రష్ ఉంటుంది కదా, సో అది ఆ బ్రష్ నీట్గా అయిపోయిన తర్వాత వాష్ చేసేసి సో ఇలాగా ఇక్కడ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసి నీట్ షేప్ చేస్తుంది బట్. సో ఫైనల్లీ చూడండి నీట్గా వచ్చేసింది షేప్. ఫోర్ హెడ్ కూడా చేసేసింది అనమాట. సో ఫైనల్లీ ఇలా అంటే ఇంట్లో ఉండి మేము ఈ విధంగా కూడా మేము పార్లర్స్కి వెళ్ళకుండా ఇలా సెల్ఫ్గా చేసుకోవచ్చు. అండ్ ఇలా ఎవరితోనైనా హెల్ప్తో కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసి మమ్మీ మా అందరి కోసం కార్న్ ఉడకపెడుతున్నారు, ఇక్కడ జొన్న పొత్తులు. సో కార్న్ డాడీ తీసుకొచ్చారు మార్నింగ్, సో అందరికీ మాకు పొత్తులు ఉడకబెడుతున్నారు. సో ఇది మా ఈవినింగ్ స్నాక్ ఈ రోజు అయితే మాత్రం. సో ఫుల్గా హ్యాపీగా తినేసి కాసేపు ఆడుకున్నాము. అండ్ ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి చపాతీ, ఎందుకంటే మార్నింగ్ పూరీది కొంచెం పిండి ఉంటే చపాతీస్ చేసేసుకున్నాము. అది అంటే అందరికీ కూడా ఒక చపాతీ, రైస్ అండ్ చికెన్ కర్రీ కాంబినేషన్ బాగుంటుంది కదా. సో హ్యాపీగా డిన్నర్ కూడా చేసేసాము ఇంకా మేము. నైట్ వచ్చేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక్కడ మీరు చూసినట్టయితే, ఎందుకంటే సమ్మర్ కదా అస్సలు ఉండలేకపోతున్నాము, చాలా ఎక్కువ ఎండలు ఉంటున్నాయి. సో మార్నింగ్ నుంచి ఏదో ఒక పని వాటితో ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోతున్నాం కదా, అందుకే నైట్ పడుకునే ముందు హ్యాపీగా బాత్ చేసేసుకుని సో నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాను. లైక్ టోనర్, మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు లిప్ బామ్ రాసుకుంటున్నాను అనమాట. ఈ లిప్ బామ్ వచ్చేసి బ్లూ హెవెన్ లిప్ బామ్, ఇది స్ట్రాబెరీ బబుల్ గమ్ ఫ్లేవర్, బాగుంటుంది. లిప్స్ కంపల్సరీగా మాయిశ్చరైజ్ చేసుకో, లేకపోతే లిప్స్ డ్రై అయిపోతుంది. సో ఇంకా ఓవరాల్గా ఇక్కడితో నేను ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. సో మీకు ఇంక ఈ వ్లాగ్ ఒకవేళ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే at home, stay safe, have a nice day. Bye bye, love you all, thanks for watching.